నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ఒక సామాన్య వ్యక్తి అని చెప్పుకోవచ్చు. సో అతను అడుగుదాము, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ రాజధాని అయితే బాగుంటుందా, లేకపోతే అమరావతి రాజధానిగా ఉంటే బాగుంటుంది అనేది ఈ విషయాన్ని ఒక సామాన్య వ్యక్తితో మాట్లాడదాము. ఆంధ్రప్రదేశ్లో కేవలం రాజధాని కాన్సెప్ట్ మీదే ఈసారి టీడీపీ గవర్నమెంట్, జనసేన గవర్నమెంట్, అదేవిధంగా బీజేపీ పార్టీ మూడు కూటమిగా ఏర్పడి ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసింది. కేవలం రాజధాని అనే ఒక కాన్సెప్ట్ అడ్డం పెట్టుకొని, బట్ మళ్ళీ అదే రాజధాని కోసం జనసేన వాళ్ళు అమరావతి రాజధాని సరైనది కాదు అంటున్నారు. దానికి నువ్వేం చెప్తావు? అంటే అమరావతి రాజధాని అనేది యాక్చువల్లీ అది కాన్సెప్ట్ కరెక్టే. ఎందుకంటే మనోడు జగన్ ఉన్నప్పుడు రుషికొండ క్యాపిటల్ అది ఇది అని అన్నాడు. సో ఎందుకు అంటే దాంతో పోల్చుకుంటే యాక్చువల్లీ విజయవాడే ఎంతైనా ఏపీలో నెంబర్ 1 స్పాట్ కాబట్టి అక్కడ మనం క్యాపిటల్ ఫామ్ చేయడం కరెక్ట్. అంటే చంద్రబాబు పాలసీ ఏదైతే ఉందో నాకు తెలిసి అదే బెస్ట్ కంపేర్ టు మన పాత రాజకీయ నాయకులు జగన్ ఏదైనా ప్లానింగ్ అయినా ఏదైనా చూసుకుంటే ఎందుకో ఇదే బెస్ట్ అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ ఇది అమరావతి కాన్సెప్టే బెస్ట్ అన్నట్టు. అది అంటే మరి జనసేన నాయకులు ఏమంటున్నారంటే మరలా వైజాగ్ అయితే బాగుంటుంది, ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. అంటే వైజాగ్ అయితే బాగుంటుంది అంటే వైజాగ్లో ఏముంటుంది బ్రదర్? అంత డ్రగ్స్, బీచ్ కల్చర్ అంత వరస్ట్. దానివల్ల యూత్ చెడిపోతారు తప్ప ఎవడు పైకి రాడు. దానివల్ల మనకి సమాజంలో మంచి జరగదు. ఇంకా యూత్ అనేది ఇంకా వరస్ట్ అయిపోతుంది తప్ప అంటే డెవలప్ అనేది లైక్ ప్రోగ్రెస్ అనేది ఉండదు ఫ్యూచర్లో. ఒక చంద్రబాబు పరంగా చూసుకుంటే, అమరావతి చూసుకుంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్కి జాబ్స్ ఇప్పుడు రీసెంట్గా టెట్ కానీ డిఎస్సి కానీ ఏదైనా వాట్ ఎవర్ మనకు అక్కడే బెస్ట్ అన్నట్టు. వైజాగ్లో అంత డ్రగ్స్ కల్చర్ ప్లస్ అక్కడ అంత వరస్ట్ కల్చర్ కాబట్టి నాకు తెలిసి అది రుషికొండ క్యాపిటల్ అనేది రబిష్ కాన్సెప్ట్. 100% మన సపోర్ట్ ఎప్పుడైనా అమరావతి రాజధానికి. ఎందుకంటే అమరావతి రాజధాని కట్టడానికి దాదాపు లక్షల కోట్లు అయితే బయట చెప్తున్నారు వాళ్ళు. ఇది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. బట్ అన్ని లక్షల కోట్లు మళ్ళీ తీసుకొచ్చి అమరావతి మీద పెట్టుబడి పెట్టాలంటే అది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పటికీ 13 లక్షల కోట్లు అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. దానికి మీరేం చెప్తారు? అమరావతి ఆల్రెడీ క్యాపిటల్ ఇంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఆల్మోస్ట్ అయిపోయింది బ్రో. అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం మాడిఫై చేయాలి, కొంచెం దాన్ని ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రీబిల్డ్ చేయాలి. అంతేగాని ఆల్రెడీ చంద్రబాబు జగన్ కంటే ముందు సీఎంగా ఉన్నప్పుడే ఆయన చేయాల్సింది చాలా చేసేసాడు. అక్కడ క్యాపిటల్ కానీ అది ఇది చాలా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు అవి ఇవి ఆల్రెడీ చాలా డెవలప్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే మళ్ళీ ఇది చేయాలంటే ఇప్పుడు రుషికొండ వాడు ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు మనోడు అది ఏదో మరి ఎలా ఇల్లీగల్ ఎర్నింగో ఏంటో అక్కడ కోట్ల బంగ్లా కట్టిండు రుషికొండలో. దాన్ని మనం మళ్ళీ మొత్తం టోటల్గా అంతా డిస్మాంటిల్ చేసి వచ్చే డబ్బు ద్వారా మనం పెట్టుకొని అమరావతిని మనం మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చని నా ఫీలింగ్. అది ఇంకోటి, అమరావతిలో ఎవరైతే భూములు ఉన్నాయో దాదాపు 30,000 ఎకరాల పైన భూములు ఉన్నాయంట. ఆ భూముల రేట్లు పెంచుకోవడానికి అమరావతి అని టీడీపీ జనసేన నాయకులు అయితే అంటున్నారంట అక్కడ. సో ఒక కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అంటే మీరు అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే అమరావతి అంటే కేవలం టీడీపీ జనసేన నాయకులు అడ్డా అది. ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం వాళ్ళు దాదాపు 30,000 ఎకరాలని పోగు చేసి వాళ్ళలోనే అంటే బినామీల పేర్ల కింద ఇప్పుడు ఎవరైతే నారాయణ స్కూల్స్ ఓనర్ నారాయణ గారు, సో అలాంటి పెద్ద పెద్ద వ్యక్తుల మీద దాదాపు 1,000 ఎకరాలు అయితే రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. సో ఆ భూమి రేట్లు పెంచుకోవడానికి అమరావతి అంటున్నారా? లేదు అది అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే టీడీపీ పేరు చెడగొట్టడానికి, జనసేన పేరు కిందికి తేవడానికి వైసీపీలో కొందరు చేసే చీప్ ట్రిక్స్ అవన్నీ. బట్ మనం ఓవరాల్గా ఫేర్ పాలిటిక్స్ మనం చూసుకున్నట్టయితే మాత్రం ఎప్పటికైనా అంటే లైక్ అన్ఫేర్ పాలిటిక్స్కి పేరు వైసీపీ, ఫేర్ పాలిటిక్స్కి పేరు ఎప్పుడైనా టీడీపీ, జనసేన. సరే వీళ్ళ దాంట్లో కూడా అక్రమాలు దౌర్జన్యాలు జరగచ్చు. బట్ వైసీపీతో పోల్చుకుంటే ఆ లెవెల్లో మన వాళ్ళు అయితే అంత ఫ్రాడ్ కానీ ఏది చేయలేదు. ఎందుకంటే వైసీపీలో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా రీసెంట్లీ లైక్ అవి ఇవి లైక్ మళ్ళీ తర్వాత ల్యాండ్ కబ్జాలు అవి రౌడీయిజం అది ఇక్కడ ఎలాగైతే తెలంగాణలో టీఆర్ఎస్ ఎలాగైతే అంత వరస్ట్ పాలిటిక్స్ నడిపిందో అక్కడ వైసీపీ కూడా సేమ్ అలానే ఉంది సిచ్యువేషన్. ఇవన్నీ ల్యాండ్ అక్కడ అడ్డా అది అనేది ఏంటంటే వైసీపీలో కొందరు కావాలనే టీడీపీని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు దాని పేరు చెడగొట్టడానికి కావాలని చేసే ఇవన్నీ చిల్లర రాజకీయాలు తప్ప జనాలకు తెలుసండి ఎవరు ఏ పార్టీ బెస్ట్, ఎవరు కరెక్ట్ లీడర్ ఏంటనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు ఫలితంలో మనకు తెలిసిపోయింది కదా, వాళ్ళు ఏమేసినా లాస్ట్కి ఎవరైతే బెస్టో వాళ్ళకే ఇది జరుగుతుంది. అది మీరు ఒక మాటలో చెప్పండి, వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటారు? వైసీపీ పార్టీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ మెయిన్ కారణాలు ఏంటంటే కొన్ని వాళ్ళ అధికార బలంతో అధికార పొగరుతోని రౌడీయిజాలు, మానభంగాలు, తర్వాత పేద ప్రజలని బెదిరించి దోచుకోవడం కానీ దోపిడీ కానీ ఆ పాలన ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ టీఆర్ఎస్ ఎలాగైతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రెచ్చిపోయారో సో అక్కడ కూడా అదే పరిస్థితి వైసీపీ.
సో దానివల్ల వీళ్ళకి మైనస్ అయింది ఎఫెక్ట్. అలా కాకుండా జగన్ కూడా ఏంటంటే మెయిన్గా పిల్లల ఎడ్యుకేషన్ మీద చేశాడు స్కీమ్స్ తప్ప వేరే ఇంకెక్కడ ఏం అన్నారు కూడా ఎక్కడ ఏం చేయలేదు. అలా కూడా దెబ్బ పడిందని చెప్పొచ్చు. అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా వేరే ఫీల్డ్స్ లైక్ వేరే మన పెన్షన్ కానీ సీనియర్ సిటిజన్స్ గురించి ఇంకా వేరే స్కీమ్స్ ఇన్నోవేటివ్గా ఏమైనా క్రియేటివ్గా లైక్ లేడీస్కి ఫ్రీ బస్ ట్రావెల్ ఇలాంటివి తీసుకొచ్చి ఉంటే ఏమో మళ్ళీ గెలిచే వాళ్ళేమో. సో దానివల్ల అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ ఇవి కొన్ని మేజర్ కీ కాన్సెప్ట్స్ అన్నట్టు. అది ఇంకొకటి మొన్న ఆ, బెంగళూరు వెళ్ళాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. బెంగళూరు తర్వాత హిమాలయాలకు కూడా వెళ్ళి అక్కడ ఏదో అఘోరాలను కలిసి కొన్ని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. సో కలిసి అంటే వీళ్ళ మీద కుట్ర పండుదామని కలిసారా, లేకపోతే వాళ్ళని అంతం చేద్దామని కలిసారా? లేదు లేదు, మనోడు ఎందుకు కలిసాడు అంటే పాపం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు కదా. అంటే ఏపీ ఎలక్షన్లో రిజల్ట్ అనేది ఎవడు కలలో కూడా కనుండాడు యాక్చువల్. అంటే సరే వైసీపీ ఓడిపోతామని అనుకున్నారు కానీ మరి ఇంత డిఫరెన్స్తో ఓడిపోతామని ఎవడు అనుకోలేదు. అంటే చాలా హై డిఫరెన్స్ అది. అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 1:2 డిఫరెన్స్ ఉంటుందేమో అనుకో. మరి 12-13 సీట్లు అంటే చాలా, అది ఇంకా మనం వాడు జన్మలో కాదు కదా, వాడు వచ్చే జన్మలో కూడా మర్చిపోడు. అలాంటి చాలా అంటే హ్యూమిలియేటింగ్ రిజల్ట్ అది. సో మనోడు ఏంటంటే ఓకే ఆ బాధలో నుంచి బయటికి రావడానికి కొంచెం ప్రశాంతంగా గడపడానికి వెళ్ళి ఉంటాడు హిమాలయాలకు, కానీ అంత సినిమా లేదు వాడికి. ఆడు ఏం చేసినా అవన్నీ చల్లయి. ఇంకా మీరు ఎంత ఏం చేసుకున్నా నెక్స్ట్ 5 years వరకు టీడీపీ మన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కుమ్మేస్తారు. కాబట్టి ఇంకా జగన్ ఏదో అలా రిలాక్స్ అవ్వడానికి కొంచెం మెంటల్ డిప్రెషన్లో బయట రావడానికి అలా వెళ్ళొచ్చు అంతే. యూఎస్ కానీ హిమాలయాస్ ఇది అంతే వేస్ట్ బ్రో. ఇంకా అయిపోయింది వాడిది, ఇంకేం ఉండదు. అది ఏమున్నా నెక్స్ట్ ఎలక్షన్లో చూపెట్టాలి వాడి దమ్ము. ఇంకా అప్పటి వరకు మనోడు ఏది చెల్లదు. కొన్ని వార్తలు బాగా నడుస్తున్నాయి, ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తున్నట్టు కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. సో దాంట్లో మీ ఉద్దేశం ఏంటి దాని మీద? లేదు అంటే అది అవును, ఇప్పుడు ఉంటాయి బ్రో. అంటే బయట రకరకాలు 100 మాటలు మనకి వినిపిస్తాయి, డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి, ఏదో ఉంటాయి. బట్ వాళ్ళ పార్టీ అనేది ఎప్పుడు కూడా నాకు తెలిసి ఏ పార్టీతోని లైక్ మింగిల్ అనేది అవ్వదు, అంటే విలీనం అనేది అవ్వదు. వైసీపీ అనేది చాలా పవర్ఫుల్ పార్టీ. అంటే ఈరోజు అధికారంలో లేకపోవచ్చు, బట్ అది ఎంతైనా ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్. ఇప్పుడు టీఆర్ఎస్ ఎలాగైతే తెలంగాణలో ఆ ఓన్ ట్రేడ్ మార్క్ ఎంత, దానికి ఎలా అయితే నేమ్ ఎలా ఉందో, వైసీపీ కూడా ఒక బ్రాండ్ అన్నట్టు అక్కడ. అంటే వైసీపీ ఎవరితోనే మిక్స్ అవ్వదు నాకు తెలిసి. మ్యాక్సిమం అయితే 99% మిక్స్ అవ్వదు. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా మోడీ నుంచి అయినా ఎవరి నుంచి అయినా వాళ్ళు సోలోగా ఫైట్ చేస్తారు. అదంతా నాకు తెలిసి ఫేక్, అంటే లైక్ అంటే ఫాల్స్ రూమర్స్ అవన్నీ. అది దాంతోనే ఏమి ఉండదని నా అభిప్రాయం. అది అమల్లోకి వస్తుంది, ఎందుకంటే అది వాడు ఇచ్చాడు కాబట్టి. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కాబట్టి ఇంకా 100% అది ఈరోజు కాకపోయినా ఇంకా వచ్చే 2-3 నెలల్లో అయినా 100% అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ ఫ్రీ బస్ ట్రావెల్ కంపల్సరీ అయిపోతుంది ఏపీలో. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోక ముందు ఒక మాట చెప్పారు, చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన పథకాలు అంత సామాన్యంగా ప్రజలకు అందించలేరు, ఎందుకంటే అది టూ మచ్ ఆఫ్ బడ్జెట్. ప్రతి నెల దాదాపు ఒక 20,000 కోట్లు ప్రజల అకౌంట్లో వేయాలి. అలాంటి సమయంలో అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని జగన్ రెడ్డి గారు అన్నారు. మరలా ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అంత డబ్బు మేము వేయలేము అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? ఎవరు చంద్రబాబు మాట్లాడుతున్నాడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేదు అంటే ఇప్పుడు ఎంతైనా మనోళ్ళు ఇప్పుడు రూలింగ్ పార్టీ, ఇప్పుడు జనసేన టీడీపీ రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి ఫండ్స్ వస్తాయి. మోడీతోని కూడా మంచి ఏలియన్స్ ఉంది మనకి ఎన్డీఏ ప్రభుత్వంతో. కాబట్టి ఎన్ని కోట్లున్నా ఏమున్నా ఎంత ఫైనాన్షియల్గా ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే మోడీ అండ ఉన్నాక ఇంకా మనకి వాళ్ళకి ఏం బాధ చెప్పు. అంటే డబ్బుల పరంగా ఏం ప్రాబ్లం ఉండదు. అది ఏంటంటే సరే వాళ్ళ గవర్నమెంట్ని డౌన్ చేయడానికి ఈ జగన్ వైసీపీ వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, అది ఇది అమలు చేయరు, అంటే అంత మీ దగ్గర అంత డబ్బు ఉందా అని. కానీ ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు లేని వాళ్ళు ఎవరు ఉండరండి. అంటే ఇప్పుడు ఎవరి ఆశ వానికి ఉంటుంది. సరే వానికి పైనుంచి ఇప్పుడు ఎంతైనా సీఎం ఒక డిప్యూటీ సీఎం కాబట్టి వాళ్ళకి ఏలియన్స్ నుంచి వస్తాయి డబ్బులు 100%. వాళ్ళు ఇచ్చిన ఏదైనా హామీ అయినా ఏదైనా, అది రిగార్డింగ్ డబ్బు అయినా ల్యాండ్ అయినా పెన్షన్ అయినా ఏదైనా, అవన్నీ చివరి వరకు అవి విజయవంతంగా అన్నీ అమలు చేస్తారు. మీరు కావాలంటే చూడాలి, ఓపిక ఉండాలి మనుషులకు అంతే. మనం తొందరపడి ఎవరిని జడ్జ్ చేయకూడదు. మీరు ఒక 2-3 సంవత్సరాలు చూశాక ఆ క్వశ్చన్స్ అడగండి, జనాలను అడగమనండి, అప్పుడు మనం ఇద్దాం ఆన్సర్. మనం ఇప్పుడే ఫామ్ అయిన గవర్నమెంట్ని పట్టుకొని అది చేయదు ఇది చేయదు అంటే అది రాంగ్. అది ఇంకొకటి బ్రో, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్క మనిషి మీద దాదాపు 2 లక్షల రూపాయలు అప్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తమే కలిపి అని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు, దానికి మీరేం చెప్తారు? పెరిగే అవకాశం ఉందంటే చెప్పలేము. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఓట్ల కోసం ముందు 100 మాట్లాడతారు, తర్వాత ఎవరి క్యారెక్టర్ ఏంటో, ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుందో, ఎవడు ఎలా బయటపడతాడో ఏంటో మనకు అర్థం కాదు. బట్ ఒకటైతే ఖచ్చితంగా చెప్పదు, అంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగినంత దౌర్జన్యాలు అంత దారుణాలు అయితే ఈ ప్రభుత్వంలో అయితే జరగదని చెప్పొచ్చు. అంటే టీడీపీలో కూడా దొంగలు ఉండొచ్చు, దీంట్లో కూడా క్రిమినల్స్ రౌడీస్ ఉండొచ్చు. బట్ ఎంతైనా ఆ గవర్నమెంట్లో ఉన్నంత దారుణాలు, అప్పుడు జరిగినంత అకృత్యాలు ఇప్పుడు జరిగాయని మనం
కోరుకుందాం అంటే ఆశిద్దాం. అది అంటే మనం 100% తెలుసు టీడీపీ ఎంతైనా కొంచెం మన రికార్డ్ చూసుకుంటే వైసీపీ అంత దౌర్జన్యం అయితే కాదులేండి, కొంచెం పర్లేదు, అదైతే చెప్పొచ్చు క్లియర్. ఓకే. ఓవరాల్‌గా చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన పథకాల మీద మీరు ఒక్క మాటలో చెప్పండి, ఏం చెప్తారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన పథకాల మీద ఒక మాట చెప్పాలంటే అంటే చాలా మంచి పని అనే చెప్పాలి. బట్ ఏంటంటే ఒక మాట ఏంటంటే ఒక ఇండియన్ సిటిజన్గా, ఒక సిటిజన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సిటిజన్గా నేను చెప్పే మాట అంటే ఎవరైనా ఇస్తారండి పథకాలు, హామీలు, మైకులు పట్టుకొని మాట్లాడితే అయిపోదు కదా. ఆ ఇచ్చిన మాట మీద ఇచ్చిన హామీని ఎప్పుడైతే నెరవేరుస్తాడో వాడు అసలైన రాజకీయుడు. అసలైన మన ఒక జనాలు కోరుకునేది కూడా అదే. ఏదైనా రాజకీయ హామీ అది ఏదైతే నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో అదే నీకు నీ లైఫ్లో ఒక బెస్ట్ అకంప్లిష్మెంట్. అంటే అదే ఏదో ఓట్ల కోసం, ఏదో గెలుపు కోసం ఏదో 4 మాటలు మాట్లాడి తర్వాత వెళ్ళి కూర్చుంటే ఇంకా నెక్స్ట్ టైం జనాలకి ఏం చేయాలో తెలుసు. ఎవరి ఫ్యూచర్ ఏంటో మన చేతిలో ఉంటుంది కాబట్టి మనకు తెలుసు. అది ఏదైనా మీరు ఇచ్చే హామీ ఏదైనా నెరవేర్చాలి. ఒక పేదవానికి ఎవడైతే కరెక్ట్ హెల్ప్ చేసి టైంలో వాడిని ఆదుకొని వాడిని మంచి స్థాయికి తీస్తాడో వాడు అసలైన రాజకీయుడు. అది అంటే ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిన పథకాలే సోమరిపోతులు జనాలు చేసి ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా ఎక్కువ పథకాలు పెట్టారు. ఇంకా జనాలు ఇంకా ఎంత సోమరిపోతులు చేయాలని పథకాలు పెట్టారంటారు? జనాలు సోమరిపోత అంటే ఇప్పుడు సోమరిపోతు అవ్వాలనుకునేవాడు ఎలాగైనా అవుతాడు బ్రో. అంటే దానికి పథకాల వల్లే అవ్వాలని ఏం లేదు. అంటే ఇప్పుడు